ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణునకు నరోత్తమునకు సరస్వతీదేవికి వేదవ్యాసుల వారి దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ జయం అని పేరు కలిగినటువంటి జయ అని పేరు కలిగినటువంటి అద్భుతమైనటువంటి మహాభారతమునందలి ఆది పర్వం. పరీక్షిన్ మహారాజు వేటకు బయలుదేరి వేటకు వెళ్ళిన తరువాత ఆ మృగము ఎక్కడ ఉన్నది అని తపస్సు చేస్తున్నటువంటి మహర్షిని అడిగాడు. శమీక మహర్షి కనిపెడాడు. శమీక మహర్షిని అడిగాడు. అప్పటికే అలసిపోయినాడు, దాహమవుతున్నది, మృగము కనపడలేదు. తాను వేసిన బాణం గుర్చుకొని ఎక్కడికి వెళ్ళిందో కనపడతలేదు. మహర్షిని అడిగాడు, మృగమేది, నాకు కాస్త దాహము తీర్చండి అని. ఆ మహర్షి సమాధి స్థితిలో ఉండి మాట్లాడకపోయేటప్పటికీ ఆగ్రహించినటువంటి పరీక్షిత్తు ఓర్పు లేక తన వింటి కొసతో ఒక మృత సర్పాన్ని తీసి మెడలో వేసి వెళ్ళిపోయినాడు హస్తినాపురికి. ఇది చూచినటువంటి ఒక తాపసికుడు, అంటే ఆయన యొక్క శిష్యుల్లో ఒకడనమాట తాపసికుడు, ఆ శృంగిని కలిశాడు మహానుభావుడు ఒక ఆయన. అతని పేరే కృషుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి. కృషుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి శృంగి అని పేరు కలిగినటువంటి మహర్షి యొక్క కుమారుడి దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో ఆగ్రహోదగ్రుడైనాడు శృంగి. ఈ కుశునితో పలికాడు, మా నాన్న తపోవంతుడై తపస్సు చేస్తూ ఉంటే దురహంకారి అయి తన యొక్క తండ్రి మెడలో సర్పమును వేసినటువంటి ఆ మహారాజు ఎంతటి వాడైనా సరే నేటికి 7వ దినంబున తక్షకుని యొక్క విషాగ్ని జ్వాలలో అతడు ఆహుతి అయి యమపురికి వెళతాడు అని శపించాడు. తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి స్థితిని చూచాడు. తండ్రి మెల్లగా కళ్ళు తెరిచాడు. తండ్రి దగ్గర బోరున విలపించాడు. విలపించి తండ్రి కళ్ళు తెరిచిన తరువాత అతని మెడలో ఉన్నటువంటి ఆ సర్పాన్ని తీసివేసి తండ్రిని అవమానించినటువంటి ఆ పరీక్షిన్ మహారాజును నేను శపించాను అని చెప్పాడు. ఆ మాట వింటూనే శమీక మహర్షి బాధపడ్డాడు. కుమార, పరీక్షిత్తుకు శాపం ఇవ్వటం నాకు ఇష్టం లేదు. తాపసులకు ఇది ధర్మమైనటువంటి పని కాదు. మహారాజు ఏడుబడిలో మనమందరం ఉన్నాం. అతడు తెలుసో తెలియకో తప్పు చేశాడు. అయినప్పటికీ మనం ఆగ్రహించకూడదు. అతని ద్వారా మనం రక్షణ పొందుతున్నాము. కుమార, అటువంటి ధర్మప్రభు అయినటువంటి వ్యక్తికి శాపం ఇవ్వటం నాకు సంతోషాన్ని కలిగించదు. పుత్ర, ఇది క్షమింపదగినదే. అతడు చేసినటువంటి తప్పు క్షమించాలి. దేనికని అంటే ధర్మాన్ని చంపివేస్తే అది మనల్ని చంపివేస్తుంది. ధర్మాన్ని కనుక మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అన్నిటికీ ధర్మమే ప్రధానమైనటువంటిది. ఆ రాజు మనల్ని రక్షించకపోతే మనం ఇలా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళమేనా? ధర్మప్రభువులైనటువంటి మహానుభావుడు పరీక్షిన్ మహారాజు, అతని ఏలుబడిలో మనము ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాము అంటే అతడి ఎంతటి ధర్మప్రభువు ఒక్కసారి ఆలోచించు. కుమారా, రాజు లేకపోతే మన ధర్మం కూడా మనం ఆచరించాలని తెలుసునా? ఉత్తముడైనటువంటి ధర్మం పరుడైనటువంటి రాజు ఉన్నప్పుడే బ్రాహ్మణులు తపస్సు చేయడం,
వారి వారి యొక్క వర్ణముల యొక్క ఆశ్రమ ధర్మాలన్నీ నెరవేరుతాయి. ఉత్తముడైనటువంటి రాజు ఉన్నప్పుడు ప్రశాంత జీవనం జరుగుతుంది. ధర్మబద్ధంగా పాలించేటువంటి రాజు ద్వారా సురక్షితంగా లోకము ఉండటమే కాదు, ఎక్కువగా ధర్మాన్ని అందరూ ఆచరిస్తారు. మనం చేసేటువంటి పుణ్యకర్మలన్నిటికీ మనం ఇలా తపస్సు చేస్తున్నటువంటి ప్రతి కర్మ రాజుకు ఒక భాగం పెడుతుంది. ఆ కారణంగా పరీక్షిత్తు అపరాధం చేసినా అతనిని మనం క్షమించవలసిందే. మన పుణ్యాన్ని రాజుకు కొంత ఇవ్వాలి, రాజుకు శక్తిని ఇవ్వాలి. రాజు రాచకార్యాలలో ఉన్నప్పుడు అతనికి దైవశక్తిని కలిగించడానికి మనము తపస్సు, యజ్ఞాలు, యాగాలు చేయాలి. కాబట్టి మనం ఋషులం, బ్రాహ్మణులం. ఆవేశం చెందకూడదు. పరీక్షిత్తు సామాన్యుడు కాదు. అతని ముత్తాత ఉన్నాడే పాండురాజులాగా మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన ముత్తాత పాండురాజు ఎంత గొప్పవాడు, పాండురాజు యొక్క కుమారుడు అర్జునుడు ఎంత గొప్పవాడు. కాబట్టి నాయన, ఈ విధంగా ప్రభువును కూడా రక్షింపబడాలిరా, ప్రభువు క్షేమంగా ఉండాలిరా. లోకా సమస్త సుఖినో భవంతు. తొందరపడ్డావు నువ్వు. పరీక్షిత్తు ఆకలి బాధతో, దాహ బాధతో అలసిపోయి ఇక్కడికి వచ్చాడు. నేను మౌఢ వ్రతాన్ని పాటిస్తున్నానని అతనికి తెలియదు కదా. అలా వచ్చిన వాళ్ళని మనం గౌరవించాలి. కానీ నేను సమాధి స్థితిలో తపస్సు చేసుకోవడం వల్ల నేను గుర్తించలేకపోయినాను. దేశంలో గనక రాజు లేకపోతే అనేకమైనటువంటి దోషములు కలుగుతాయి, చోర భయములు కలుగుతాయి. చోరులు, దొంగలు దోచుకోబోతారు. తెలుసునా? అధర్మం ప్రబలుతుంది, హద్దులు మీరి ప్రవర్తిస్తాయి. తెలుసునా? ఆ రాజు ఆ అధర్మపరులైనటువంటి వ్యక్తులని దండిస్తాడు. రాజు ఉంటే శిక్షలు వేస్తాడు, భయంకరమైనటువంటి శిక్షలు చేస్తాడు అన్యాయం చేసేవాడని. ఆ శిక్షలకు ప్రజలు భయపడి ధర్మంగా ఉంటారు. భయం వల్ల తాత్కాలికమైనటువంటి ఒక శాంతి కలుగుతుంది. మహారాజు ఏమంటాడో అనే భయము గనక లేకపోతే అతడు విజృంభిస్తాడు. ఆ భయం వలన అతనికి కొంత శాంతి కలుగుతుంది, లోకానికి కూడా. కాబట్టి చోరాది భయంతో ఉన్నవాడు ధర్మాన్ని ఏమాత్రం ఆచరించలేడు. ఈవేళ దొంగలొచ్చి దోచుకుపోతారును, ఇంకొకడొచ్చి మనల్ని కొడతాడను అని నీ మనస్సు ఆవేదన చెందుతున్నప్పుడు నీవు ధర్మాన్ని ప్రశాంతంగా, శాంతిగా ఆచరించలేవు కుమారా. ఈవేళ మన ఆశ్రమ ధర్మాలన్నీ ప్రశాంతంగా మనం ఉంటున్నాము అంటే పరీక్షిన్ మహారాజు యొక్క ధార్మికమైనటువంటి పరిపాలనలో ఉద్విగ్నంగా, ఆతురతతో, బాధతో దొంగలు దోచుకుపోతూ ఇలా ఉంటే అధర్మపరుడైనటువంటి ప్రజలు ఇలా విజృంభిస్తున్నప్పుడు మానవుడు యజ్ఞకర్మలు కానీ, శ్రాద్ధాది శాస్త్రీయమైనటువంటి కర్మలు కానీ చేయలేడు. రాజు ధర్మాన్ని స్థాపిస్తేనే ధర్మం నుండి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ధర్మ మార్గంలో ఉన్నవాడికే స్వర్గం లభిస్తుంది. ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని పోషించాలి, ధర్మ మార్గంలో నడవాలి. కాబట్టి రాజరక్షణం వల్లనే రాజు మనల్ని రక్షిస్తున్నాడు. కనుకనే బ్రాహ్మణులైనటువంటి మనం యజ్ఞయాగాది కర్మలు చేయగలుగుతున్నాం. యజ్ఞయాగాది కర్మలను ప్రోత్సహిస్తున్నాడు రాజు. ప్రశాంతమైనటువంటి దైవ నిర్ణయాన్ని, దైవ ఆరాధనను ప్రోత్సహిస్తున్నాడు. ధర్మ మార్గాన్ని ఆచరింపచేస్తున్నాడు. మనం చక్కగా యజ్ఞాలు చేయటానికి కారణం మన రాజు అని గుర్తుపెట్టుకో. యజ్ఞం వలన దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే సకాలంలో పంటలు పండుతాయి, వర్షాలు కురుస్తాయి. వర్షాల వల్ల ఓషధులు వస్తాయి. ఓషధులు బాగా పెరిగితే మనుష్యులకు మేలు కలిగి సుఖంగా ఉంటారు మానవులందరూ. కాబట్టి రాజు సమస్తానికి మూలాధారమే. పంటలు పండాలన్నా రాజే, ఓషధులు పెరగాలన్నా రాజే, యజ్ఞాలు చెయ్యాలన్నా రాజే, మనను ప్రశాంతంగా ఉండాలన్నా రాజే, ప్రజలు ధర్మ మార్గంలో నడవాలన్నా రాజే, అన్నిటికీ రాజే. ఈ లోకానికి రాజే మూలాధారం. వేదాధ్యయన పరుడైనటువంటి 10 మందితో ధర్మపరుడైనటువంటి ఒక్క రాజు సమానం. గుర్తుపెట్టుకో. వేదాధ్యయనం జపించినటువంటి బ్రాహ్మణోత్తములైనటువంటి 10 మందిని నుంచోబెట్టిన ధర్మపరుడైనటువంటి రాజుతో సమానం కాదు. ఒక సమానమైనటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని, అంతేకాదు పరీక్షిత్తు అలసిపోయి ఆకలితో దప్పికతో సహించలేకపోయినాడు. అంతేకాని మన మీద ద్వేషం కాదు. నా మౌఢ వ్రతాన్ని కూర్చి తెలియదు అతనికి.
ఏమాత్రం కొంచెం తెలిసినా అర్థం చేసుకునేవాడా. ఆ సమయంలో ఎలా ఉన్నాడు అంటే ఆయన ఆవేశంతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, బాధతో దప్పికతో ఉన్నాడు. ఈ విధంగా ప్రవర్తించి ఉంటాడనుకున్నాను. కానీ నీవు చిన్నతనంతో కుమారా మూర్ఖంగా శాపమిచ్చి సాహసంతో పాపాన్ని చేశావురా. కుమారా, రాజుకు నా నుండి శాపం కలగటం ఈ విధంగా తగదు. అతనికి శాపం ఇవ్వటం మంచి పద్ధతి కాదు, పాపాన్ని చేశావు నువ్వు అన్నాడు. తండ్రి పలికినటువంటి మాటలకు శృంగి విన్నాడు. నాన్నగారు, ఇది నేను చేసినటువంటి సాహసమే కావచ్చు, పాపకర్మమే కావచ్చు, ఇది నాకు ప్రియం కావచ్చు, కాకపోవచ్చు. కానీ నేను చెప్పినటువంటి మాట ఎన్నటికీ అబద్ధం కాదు. నేను తొందరపడ్డాను, కానీ నా మాట వమ్ము కాదు. నాన్నగారు, నేను మీకు యథార్థం చెబుతున్నాను. నేను ఇచ్చినటువంటి శాపం వ్యర్థం కాదు తండ్రి, తప్పదు. నేను పరిహాసానికి కూడా ఇంతవరకు అబద్ధం చెప్పలేదు. నేను ఎప్పుడూ సత్యమనే పలికాను. సత్యమైనటువంటి మాట వజ్రముతో సమానం. సత్యం ఎప్పుడూ నిలిచి ఉంటుంది. నేను ఇంతవరకు అసత్యం పలకలేదు. నేను ఇచ్చినటువంటి శాపం వ్యర్థం కాదు. నేను పరిహాసానికి కూడా అబద్ధం చెప్పను. ఇక ఇటువంటి కష్టంలో శాప విషయంలో ఎందుకు అబద్ధమాడతాను? అప్పుడు శమీకుడు అంటున్నాడు, కుమారా, నీ కోప స్వభావం నాకు తెలుసు. నీవు సత్యవాదివి అని కూడా తెలుసు. ఇంతవరకు నీవు ఎప్పుడూ అబద్ధము చెప్పలేదని తెలుసు. కాబట్టి నీవు ఇచ్చినటువంటి శాపము అబద్ధము కాదు. అయినప్పటికీ తండ్రి తన కుమారుని వయస్థితిని తెలుసుకున్నప్పటికీ అతని సత్కర్మలను గురించి తప్పక ఉపదేశం చెయ్యాలి. నేను నీ తండ్రిని. నీకు అన్నీ తెలిసినా సరే నేను కొన్ని ధర్మ మార్గాలు నీకు చెప్పవలసిందే, నువ్వు వినవలసిందే. ఇది అప్పుడే కుమారుడు గుణవంతుడవుతాడు. కొన్ని నువ్వు ఎంతటి గొప్పవాడివైనా, ఎంతటి ధర్మపరుడవైనా, ఎంతటి సత్యవాదివైనా నేను తండ్రిని కనుక తండ్రి చెప్పేటువంటి మాటలను నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు తండ్రి చెప్పినటువంటి మార్గంలో నడిచిన ఏ కుమారుడైనా గుణవంతుడుగా రాణిస్తాడు, గొప్ప కీర్తిని పొందుతాడు. నీవు ఇంకా చిన్న బాలుడవే కదా, కాబట్టి నీవు ఆ చిన్న వయస్సుతో ఉండటం వల్ల కోపం ఎక్కువగా ఉన్నది. నీకు తప్పక నేను ఉపదేశించాలి, తప్పదు. నీవు నిత్యం తపస్సు చేయటం ద్వారా దివ్యమైనటువంటి శక్తిని పొందుతూ ఉన్నావు. యోగం ద్వారా శక్తి సంపన్నులైనటువంటి వారికి కూడా కోపం అధికంగా ఉంటుంది. అది యోగ లక్షణం. యోగ మార్గంలో శక్తి కలుగుతున్నప్పుడు కోపం కూడా ఉంటుంది. నీవు బాలకడవు కనుక ఆ వయస్సు ఉండటం వలన యోగ మార్గంలో ఉన్నా తపస్సులో ఉన్నా నీకు కోపం అధికంగా ఉంది. నీవు నాకు పుత్రుడవు, కానీ బాలత్వము ఉన్నది. నువ్వు తపస్సంపన్నుడవైన నా కుమారుడివి, నీవు చిన్నవాడివి, నీలో మూర్ఘత్వం కూడా ఉంది, బాలత్వం. పైగా నాలో ఉన్నటువంటి శాంత స్వభావం నీలో తక్కువ. నీలో సాహసం ఉంది. అందుచేతనే నీకు కొంత ఉపదేశం చేయాలనుకుంటున్నాను, విను. శమీక మహర్షికి మహానుభావుడైనటువంటి ఆ శమీక మహర్షి తన కుమారుడైనటువంటి శృంగికి హితోపదం చేస్తున్న అద్భుతమైనటువంటి భారతంలో సన్నివేశం. నీవు శమం పొందు. ఈ మాటలు మనందరికీ వర్తిస్తాయి. అందుకనే భారతం ఒకళ్ళకి నీతి చెబుతున్నప్పుడు ఆ నీతి మొత్తం మనకు కూడా వర్తిస్తుంది. అది ముఖ్యం. నీవు శమం పొందు. అడవిలో కందమూలములు తీసుకొని ఆహారంగా క్రోధం చంపుకొని సంచరించు. క్రోధాన్ని కలిగించేటువంటి పదార్థాలు తినకు. శాంతాన్ని, ఉద్రేకాన్ని తగ్గించేటువంటి పదార్థాలు తిను. క్రోధం మంచిది కాదు. కందమూలములు తిని కోపమును తగ్గించుకో. ఎన్నడూ ధర్మాన్ని విడువకు. క్రోధమే ధర్మాన్ని హరిస్తుంది. కోపము చాలా భయంకరమైనటువంటిది. సమ్మోహాన్ని కలిగిస్తుంది. స్మృతిని కూడా పోగొడుతుంది.
సకల పాపాలు చేయిస్తుంది, చివరకు నిన్ను అతనే చంపివేస్తుంది. ఒక్కొక్కసారి కోపం కూడా అధికమైంది. ఎదుటివాణ్ణి సరే, అతడు కూడా మరణిస్తాడు. క్రోధం ధర్మాన్ని హరిస్తుంది, అది యతీశ్వరులకు దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. అందుచేత ధర్మరహితులకు అభీష్టము నెరవేరదు. ధర్మాన్ని వీడినటువంటి వాడికి కోరికలు నెరవేరవు. క్షమించే యతీశ్వరులకు శమమే సిద్ధినిస్తుంది. శమం గొప్పది. యతీశ్వరులు, బ్రాహ్మణులు, తపో సంపన్నులైనటువంటి మహర్షులు ఎప్పుడు కూడా శమంనే కోరుకోవాలి, శాంతినే కోరుకోవాలి, ఓర్పునే కోరుకోవాలి. అది మోక్షాన్ని కలిగించేది. యతీశ్వరులకు మోక్షాన్ని కలిగించేది ఏదో తెలియనా? శమం, ఓర్పు. ఈ లోకంలో క్షమాగుణం కలవారిది. ఈ లోకంలోనే కాదు, పరలోకం కూడా క్షమాగుణం కలవారికి లభ్యమవుతుంది. పరలోకమునందు కూడా ఈ క్షమ అనేటువంటిది చాలా గొప్ప లక్షణం. కాబట్టి నీవు ఎప్పుడూ ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ క్షమాశీలుడుగా ఉండు. ఓర్పు గలవాడుగా బ్రహ్మ సామీప్యం కలిగినటువంటి ఒక లోకాల్లో అలా విహరించి నీవు ఆనంద పారవస్యం పొందుతావు. ఒక క్రమేపీ అలా మెల్లమెల్లగా బ్రహ్మలోకానికి చేరడానికి వీరవుతుంది. నా మనస్సు ప్రశాంతంగా చేయదగినది అనిపిస్తోంది. కుమార, రాజు దగ్గరికి ఎవరినైనా పంపుతాను, అప్పుడే నా మనస్సుకు శాంతి కలుగుతుంది. రాజుకు తెలియదు ఈ విషయం. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయినాడు. యోగ్యుడైనటువంటి రాజుకు మనం తెలియచేయాలి. నిన్ను నా తెలివి తక్కువైనటువంటి కొడుకు శపించాడు. రాజుకు చెప్పాలి ఈ మాట. తెలివి తక్కువగా నిన్ను శపించాడు. నీవు నన్ను అవమానించావని కోపించి నా పుత్రుడు ఇలా నీకు శాపాన్నిచ్చాడు అని తెలియచేస్తాను. జితేంద్రియుడైనటువంటి ఆ శమీక మహర్షి దయాళువై సచ్చీలుడైన తన శిష్యుడైనటువంటి గౌరముఖుడు అని పేరు కలిగినటువంటి అతనిని రాజు దగ్గరికి పంపించాడు. గౌరముఖుడు ఈ విషయం చెప్పాలి అనేటువంటి భావనతో పంపుతూ మొదటిగా రాజును కుశల ప్రశ్నలు అడుగు. ఓ గౌరముఖ శిష్య, విను. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి హఠాత్తుగా చెప్పకు. ముందు అతన్ని కుశల ప్రశ్నలు అడుగు. తరువాత మెల్లమెల్లగా అతని యొక్క మాట్లాడిన తర్వాత శాప కారణాన్ని చెప్పు. నువ్వు చేసినటువంటి పని ఏంటో అతని గుర్తు చేయి. శాపమును ఎందుకు ఇచ్చాడో ముందు చెప్పు. ఆ తర్వాత కుమారుడు ఇచ్చినటువంటి శాపాన్ని తెలియచేయి. తరువాత తక్షకుని తప్పించుకునేటువంటి ఉపాయాన్ని ఆలోచించుకోమని చెప్పు. వారం రోజుల్లో తక్షకుని యొక్క విషాగ్ని జ్వాలలో నీవు దహింపబడబోతున్నావు అని చివరకు చెప్పి ఆ తక్షకుని యొక్క శాపాగ్ని జ్వాలల నుండి నీవు ఎలా తప్పించుకుంటావో ఆలోచించుకో. నీకు శాపం ఉన్నది అని చెప్పురా అని ఆదేశించి రాజు దగ్గరకు పంపించాడు. వెంటనే గౌరముఖుడు అక్కడి నుండి బయలుదేరి పరీక్షిత్తు దగ్గరకు వెళ్ళి ద్వారపాలకుని ద్వారా తన రాకను తెలిపి రాజానుమతితో భవనంలో ప్రవేశించాడు. మహారాజు గౌరముఖుని సగౌరవంగా సత్కరించాడు. మంత్రుల యొక్క సన్నిధానంలో గౌరముఖుడు శ్రమ లేకుండా పరీక్షిత్తుకు శమీక మహర్షి చెప్పినటువంటి సందేశాన్ని అతనికి పూసగుచ్చినట్టు చక్కగా చెప్పాడు. మొత్తం వివరంగా చెప్పాడు. రాజేంద్ర, తమ రాజ్యంలో శమీకుడు అని పరమధార్మికుడైనటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి మహాతపస్సంపన్నుడైనటువంటి జితేంద్రియుడు. ఆయన మనోనిగ్రహం కలిగినటువంటి ఆ మహాముని అతడు. పరమశాంత చిత్తుడైనటువంటి వాడు. మహారాజా, గౌరముఖుడు చెబుతున్నాడు పరీక్షిత్తుతో, మహారాజా, మౌనం వ్రతాన్ని ఆచరిస్తూ తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ మహర్షి యొక్క కంఠాన మీరు ఆ వింటి కొనతో ఒక మృత సర్పాన్ని పడవేశారు. అయినా సరే మహర్షి శాంత స్వభావుడు కాబట్టి, క్షమాశీలుడు కాబట్టి ఆ తిరస్కారాన్ని అతడు సహించాడు. అతనికి తెలియదు.
తెలిసినా సహించాడు, క్షమించాడు. కానీ మహర్షి వల్ల తప్పేమీ లేదు. మీరు చేసినటువంటి పని పొరపాటున జరిగినటువంటి పనికి శాంత స్వభావుడైనటువంటి మహర్షి శాంతించాడు. అయితే ఆయన కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మాత్రం ఈ అవమానాన్ని సహింపలేకపోయినాడు మహారాజా. ఆ కారణంగా ఋషికుమారుడు తనకు తెలియకుండానే ఆవేశంతో ఈ విషయం తన తండ్రికి కూడా చెప్పకుండా, తండ్రి తపస్సమాధిలోనే ఉన్నాడు, ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శృంగి అని పేరు కలిగినటువంటి మహర్షి తన తండ్రికి తెలియకుండానే నేటి నుండి 7వ రోజున తక్షకుని యొక్క చేతిలో మరణం సంభవిస్తుంది, తక్షకుని యొక్క విషాగ్ని జ్వాలలో అతడు ఆహుతి అవుగాక అని మీకు శపించాడు. ఈ స్థితిలో మీరు తక్షకుని యొక్క బారుని రక్షించుకోవలసిందిగా శమీక మహర్షి పదే పదే కోరుతున్నాడు. తపస్సమాధి నుంచి లేచిన తర్వాత కుమారుడు చేసినటువంటి శాపాన్ని విని బాధపడ్డాడు. ధర్మప్రభువులైనటువంటి మీకు ఇలాంటి శాపం తన కుమారుడు ఇచ్చాడు తెలివి తక్కువతనంతో. కానీ కుమారుడు యొక్క వాక్యం తీసుకొనడానికి వీలు లేదు. అది బ్రాహ్మణ వచనం, తపోవంతుని యొక్క శాపం తప్పదు. అయితే ఆ శమీక మహర్షి చెప్పినటువంటి మాటలు విని తక్షకుని యొక్క బారి నుండి మీరు రక్షించుకోవలసిందిగా శమీక మహర్షి పదే పదే కోరుతున్నాడు. మహారాజా, ఈ శాపాన్ని మరణించడానికి ఏ విధమైనటువంటి సాధ్యం కాదు మహారాజా. కోపావేశపరుడైనటువంటి తన కుమారుణ్ణి మహర్షి శాంతపరచలేకపోయినాడు. చాలాసేపు ప్రయత్నించాడు. చివరకు మెల్లగా అతని యొక్క కోపాన్ని శాంతింపచేసి కొన్ని ధర్మవాక్యాలు తన కుమారుడికి చెప్పాడు. మహారాజా, ఈ కారణం వల్ల శమీక మహర్షి మీ మేలు కోరి నన్ను ఇక్కడికి పంపించాడు. భయంకరమైనటువంటి శాప విషయాన్ని విన్న పరీక్షిత్తు ఈ విషయం చెబుతూ ఉంటే భయంకరమైనటువంటి వార్త ఇది. గౌరముఖుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి ద్వారా తన కొడుకు ఇచ్చినటువంటి శాపాన్ని గురించి పంపించాడు, సందేశం చెప్పాడు. ఇది విన్నాడు. ఆ మునీంద్రుడు చేసినటువంటి అపరాధాన్ని తలుచుకొని ఆ మునీంద్రునికి తాను చేసినటువంటి అపరాధాన్ని తలుచుకొని బాధపడ్డాడు. అయ్యో, వాళ్ళు సాధువర్తనులు అని తెలుసు కదా, తపోధనులు అని తెలుసును కదా, తపస్సులో ఉంటారు అని తెలుసును కదా, దేనికని పొరపాటు చేశాను. శమీక మహర్షి తన వేష సమయంలో మౌన వ్రతాన్ని అవలంబించుతాడని తెలుసుకుని దుఃఖంతో ఏడుస్తూ మనస్తాపం చెందాడు. ఎందుకు ఈ పొరపాటు చేశాడు? మునీశ్వరులు తపస్సమాధిలో ఉన్నప్పుడు మాట్లాడరని తెలిసినా దేనికని ఈ ఆవేశానికి లోనైనాను. మహర్షి యొక్క దయాళుత్వానికి, శాపానికి తగినటువంటి ప్రతిక్రియ పంపినందుకు తాను పశ్చాత్తాపాన్ని చెందాడు. ఎంతటి ప్రేమ కలిగిన మహర్షి, ఎంతటి దయాళువు. తన కొడుకు చేసినటువంటి తప్పుని, ఆ శాపాన్ని నాకు చెప్పి శాపాన్ని రక్షించుకోమని మహర్షి ద్వారా కబురు చేశాడు. అపరాధం చేశాను నేను, పశ్చాత్తాపడ్డాడు. మునికి తాను చేసినటువంటి అపరాధాన్ని తలుచుకొని పదే పదే బాధపడ్డాడు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్తు, దేవతా సమానుడైనటువంటి పరీక్షిత్తు తన మరణాన్ని విన్నా ఒక్కసారి మళ్ళీ నిగ్రహించుకొని తను విచారింపకూడదని అనుకున్నాడు. మరణం వస్తుంది అని తెలిసిన తర్వాత ఏడుస్తూ కూర్చోటమా? తప్పది. మరణం అనేటువంటిది రాక మానదు ఏదో ఒక రూపంలో. దానికై ఏను మృతుండ నవ్వుదును అనేటువంటి భావన నా మనస్సులో రారాదు. తాను మహానుభావుడైనటువంటి మునీంద్రులకు చేసినటువంటి అపరాధము ఎంతగానో కుమిలిపోయినాడు. మరణాన్ని కాదు నేను బాధపడుతున్నది పరీక్షిని అనుకున్నాడు. నాకు మరణం వస్తుందని బాధ కాదు, ఆ మునీశ్వరునికి నేను అపరాధం చేశానే. గౌరమునిని ఆశ్రమానికి పంపిస్తూ భగవంతుడైనటువంటి శమీక మునీంద్రులు మా యందు దయచూపి అనుగ్రహించవలనని నేను ప్రార్థిస్తున్నాను అని తెలియచేయండి
అని పరీక్షిన్ మహారాజు ఈ గౌరముఖునికి ప్రతి సందేశాన్ని ఇచ్చి పంపించాడు. ఇక గౌరముఖుడు వెళ్ళిపోయిన తరువాత పరీక్షిత్తు దుఃఖపరవశుడై తన మంత్రులతో సమావేశమైనాడు. మంత్రతంత్రం తెలిసినటువంటి మహారాజు తన మంత్రులతో ఆలోచించి సలహా పొందిన తరువాత సుశిక్షితమైనటువంటి ఒక ఒంటి స్తంభపు మేడ మీద కూర్చున్నాడు. ఒంటి స్తంభం మేడ నిర్మించుకున్నాడు. భవనము దగ్గర రాజును రక్షించుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు. తక్షకుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఎలా సంహరిస్తాడు, మరణమే ఎలా, అది ఎలా తప్పించుకోవాలి అని భావిస్తున్నాడు. అలాంటి అద్భుత పుణ్య అమోహోన్నతమైనటువంటి కథను మహాభారతం వింటేనే మోక్షం కలుగుతుంది. అందరూ విని చక్కగా తరించండి. ఇదే సమయమునకు రేపు కూడా. స్వస్తి.